హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అనమాట. నేనేంటంటే హాఫ్ కేజీ కొంచెం తక్కువగా మటన్ తీసుకున్నమాట. దీన్ని నేను 2-3 టైమ్స్ ఏంటంటే శుభ్రంగా కడిగి తెచ్చుకున్న మాంసం అనమాట. దీనిలోకి ఏంటంటే ముందుగా మనం ఇది ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే 2-3 అవర్స్ అయినా నానబెట్టవచ్చు అంట. అన్ని మసాలా దినుసులు ఇప్పుడు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తా, అన్నీ కలిపి 1 అవర్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా ఒక పూట నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇదేంటంటే హోల్ గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి, గసాలు, కొబ్బరితో పట్టిన ముద్ద అనమాట. ఈ ముద్ద ఏంటంటే ఫ్రెష్గా పట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి సరిపడా ఎంత కావాలో అంత, మనకి ఎంత మసాలా ఇష్టపడతామో అంత. ఇప్పుడు రైస్కి దీనికి సరిపడా మసాలా దీనికి అనమాట. అంటే మాంసానికి బాగా పట్టాలన్నమాట. అంటే సరిపడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మసాలా నేను 2.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, దీనికి రుచికి సరిపడిన ఏంటంటే సాల్ట్. మనం ఎంత సాల్ట్ సరిపోతుందంటే ముక్కలు పడుతుంది. మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు పట్టి మనం అప్పటికప్పుడు వేస్తుంటే చప్పగా ఉంటుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు పట్టి మంచి టేస్ట్, ముక్క తిన్న ఉప్పు, కారం, మసాలా టేస్ట్ తెలుస్తుంది అనమాట. సరిపడినంత కారం అనేది ఇప్పుడు మసాలా ఉంటుంది కాబట్టి ఘాటు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇదేంటంటే హైదరాబాదీ బిర్యానీ మసాలా అనమాట. ఈ మసాలా మీరు దొరికితే మిస్ చేయమాకండి, కానీ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది నేనేంటంటే మనకు కావాల్సిన టేస్ట్, అంటే నాకు సరిపడంత నేను వేసుకుంటున్నాను అనమాట. కానీ మంచి స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మసాలా మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వేసేసి దీంట్లోనే ఏంటంటే పెరుగు ఏంటంటే మనకి మెత్తపడే గుణం ఉంటుంది. దీనికి మాంసాన్ని మెత్తపడి మసాలా అంతా అబ్జర్వ్ చేసుకునే ఉంటుంది కాబట్టి పెరుగు మనకు ఒక 2-3 గంటలు అనమాట. అంటే మరీ స్పూన్స్ కాదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. పెరుగు వేసినా మనకి నష్టమే ఉండదు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది అనమాట. బాగా ఏంటంటే ముక్కలు పెట్టేట కొంచెం ఒక 5 మినిట్స్ మనం అనుకోకుండా కొంచెం కలిపితే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం విడిగా వండిన మసాలాకి దీనికి చాలా తేడా. ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్, అంటే మనకి ఇది రిఫైండ్ ఆయిల్ అయితే ఏమవుతుందంటే మనకి దీని న్యాచురల్ ఫ్లేవర్ తెలుస్తుందన్నమాట. దానికి కొద్దిగా నెయ్యి. ఇప్పుడు మనం డాల్డా కానీ శనగ నూనె కానీ ఇవి వాడటం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ చేంజ్ అవుతుంది. రిఫైండ్ ఆయిల్, నెయ్యి వాడటం వల్ల ఏంటంటే మనకి మటన్ స్మెల్ బాగా తెలుస్తుందన్నమాట. దీంట్లో పలావ్ ఆకులు అనమాట. ఇప్పుడు ఏంటంటే 1 by 1 మనం పలావ్ దినుసులు వేసుకోవాలన్నమాట. పలావ్ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది అనాస పువ్వు వేసుకున్న తర్వాత యాలక్కాయలు వేసేసుకొని ఒక చెక్క ముక్క అన్నమాట. ఇది ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని కొన్ని లవంగాలు, ఇది పువ్వు పలావ్ పువ్వు అనమాట. ఇది వేసిన తర్వాత ఈ మరాఠీ మొగ్గలు వేసుకొని, అంటే మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. లవంగాలు కూడా వేసేసుకొని కొద్దిగా ఇది జాజికాయ ఉంది చూసారా, జాజికాయను కూడా కంపల్సరీ జాజికాయ వేసుకోవాలండి. నేను జాజికాయ ముక్కలు చేసి వేస్తున్నాను చూడండి. అంటే కాయ ఎక్కువైపోతుంది కదండి, నేను అలా తుంచేస్తాను అనమాట. అది మన ఫ్లేవర్ తగ్గట్టు అనుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవి కంపల్సరీ వేయాలనుకోండి, వేయాలి. కొంచెం వేపాలన్నమాట వీటిని. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఎంత వేగితేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. మసాలాలు వేగాలి, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలన్నమాట. పచ్చిగుంటే ఏంటంటే వాటి టేస్ట్ మారిపోతుంది అన్నమాట. వీటిని బాగా వేగనివ్వాలన్నమాట. ఇది కొంచెం వేగనిద్దాం. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మీకు మటన్ దమ్ బిర్యానీ? మాకైతే బాగా ఇష్టపడతామండి మటన్ దమ్ బిర్యానీ. కాకపోతే ఎక్కువ తినకూడదు అనుకోండి, మటన్ ఫ్యాట్ ఫుడ్ అని తెలుసు, కాకపోతే ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని అప్పుడప్పుడు తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం మసాలా అనమాట. మనము మాంసానికి పట్టించాం కానీ కాకపోతే కొంచెం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, మసాలా దినుసులు వేసాం కదా, వాటి కొంచెం మసాలా ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, మళ్ళీ ఘాటు ఎక్కువ అయిపోతుంది. కొంచెం మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. ఇది మసాలా కూడా మంచిగా వేగాలన్నమాట. ఇది కూడా వేగితేనే మనకు ఆ పచ్చి వాసన పోయి మంచి అరోమాను, మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
దీన్ని బాగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది మసాలా కదా ఫ్రెండ్స్, కొంచెం త్వరగా అడుగంటుతుంది అనమాట. అడుగంటుతుంది కాబట్టి కొంచెం తిప్పుతూ ఉంటే, మధ్య మధ్యలో తిప్పుతున్నంట అడుగంటే దాన్ని మనం కొద్దిగా ఆపొచ్చు అనమాట. అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సమ్మర్కి? మేమైతే రకరకాల వంటలు చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా వేగనిచ్చామనుకోండి, మసాలాను మాంసాన్ని మాత్రం ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే మీకు టైం లేదనుకోండి 1 అవర్ 2 అవర్ పెట్టినా సరిపోతుంది. నా ఛానల్కి లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను కొంచెం ఉత్సాహంగా కొత్త కొత్త వంటలు నేర్చుకుని నేను ట్రై చేయడానికి వీలుంటుంది. మీరు నన్ను ప్రోత్సహిస్తేనే కదా నాకు ఇంకొంచెం ఎక్కువగా ముందుకెళ్ళగలుగుతాను. దీన్ని కొంచెం అడుగంటుతుంది చూసారా, దాన్ని కొంచెం గీరాలి. మీరు ఎంకరేజ్మెంట్ ఉంటే కదా ఫ్రెండ్స్ ఏదైనా ముందుకి వెళ్తుంది. నాది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియాలి కదా, నేను ఎంతవరకు రీచ్ అవుతున్నానని తెలిస్తేనే కదండి నేను కూడా కొత్త కొత్త వెరైటీలు చేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తాను కదా. ఇలా వేగుతుంది కదా, వేగినప్పుడు టమాటా ఎందుకంటే కొంచెం ఇప్పుడు టమాటా వేసామనుకోండి అడుగంటింది కొంచెం విడుతుంది అనమాట. అందుకని టమాటా వేసాక మనం కదిపామనుకో, చూసా ఫ్రెండ్స్ మా అడుగంటింది కూడా వచ్చేస్తుంది అనమాట. మంచిగా కలపాలన్నమాట. దీనికి మటన్ దమ్ బిర్యానీకి ఎక్కువ టమాటాలు అవసరం ఉండదండి. కొంచెం టేస్ట్ కోసం ఒక్క టమాటా వేస్తాం అంతే, ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఒక్క టమాటా వేసుకొని మనం కొంచెం బాగా మసాలా అంతా ఆ టమాటా పట్టేటట్టు మనం కదుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇలా ఒక్కసారి కదుపుకొని ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్నాము కలిపి ఉంచుకున్నాం చూడండి మసాలా ముద్ద మటను, దీన్ని ఏం చేయాలంటే మొత్తం దీనిలోకి వంపేసుకోవాలన్నమాట. ఇలా వంపేసుకొని మొత్తం మసాలా అంతా తీసేసి దానిలో వేసేసుకొని మొత్తం కలపాలన్నమాట. ఈ ఆనియన్స్ ఈ మాంసం మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి. ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం పైకి కింద కలిపామనుకోండి ఆనియన్స్ కూడా మాంసానికి బాగా పడుతుందన్నమాట. దీన్ని ఇలా కదిపి కొంచెంసేపు అలా ఉంచాలన్నమాట. ఉంచితే ఏంటంటే కొంచెం నీచు వాసన అయ్యి ఉండి తగ్గుతుంది. ఆయిల్ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్, మటన్ వేసాక కొంచెం తగ్గినట్టు అనిపించింది. కొద్దిగా ఆయిల్ వేసా, మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గరిచ్చామనుకోండి మాంసంలో ఉన్న నీరంతా ఇప్పుడు 5 మినిట్స్ మగ్గినాక కొంచెం పుదీనా, ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, అసలు హైదరాబాద్ బిర్యానీ కొద్దిగా ముక్కల్లో కలిపాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం మసాలా తర్వాత బీట్ చేసేది రైస్ కదా పట్టాలి, నేను దాకా హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ షాహీ బిర్యానీ అది కొంచెం లైట్గా టచ్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం స్మెల్ ఈ టైంలో వేసి మంచి స్మెల్ బాగుంటుందని చెప్పి కొంచెం టచ్ చేశాను. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది బాగా కదుపుకోవడం వల్ల ఏంటంటే మసాలాకి ఆ టమాటా ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ బాగా పడుతుంది అన్నమాట. ఎంత పడితే మనకు అంత బాగుంటుంది. ఇది బాగా కదుపుకొని 1 నిమిషం అలా ఉంచాలన్నమాట. నా వీడియోస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే కదా ఫ్రెండ్స్ నేను మీకు కొత్త కొత్త వీడియోలు చూపించడానికి నాకు కూడా సంతోషం. మటన్ ఉడకదు, మటన్ ఎక్కువ మగ్గినాక 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం. వాటర్ అన్నమాట. ఇదేంటంటే చికెన్ ఉడికినంత త్వరగా మటన్ ఉడకదు కాబట్టి కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అంటే మనం రైస్ వేసేటప్పుడు 1/2 గ్లాస్ తగ్గించుకుంటాం కాబట్టి కొంచెం నీళ్ళు ఇప్పుడు 1 గ్లాస్ వేసుకోవాలన్నమాట. వేసుకొని అది మటన్ సగం ఉడికాక రైస్ వేసేసుకోవాలన్నమాట. రైస్ అంటే మీరు ఏ రైస్ అయినా వాడవచ్చు, బాస్మతి అనే కానీ మామూలుగా సోమసూర్ బియ్యం కానీ ఏ రైస్ అయినా మనకి రైస్లో ఆప్షనల్ లేవు, ఏదైనా వాడుకోవచ్చు అనమాట. నేను బాస్మతి బియ్యం నా దగ్గర ఉంది కాబట్టి బాస్మతి బియ్యం వేసాను అనమాట. మొత్తం బాస్మతి బియ్యం మొత్తం వేసుకోవాలన్నమాట. కానీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మసాలా మటన్ వల్ల ఏంటంటే రైస్ కూడా మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. బియ్యంలో అనేది లేదు, ఏదైనా ఒకలాగే అనిపిస్తుంది. ఇది వేసేసుకొని ఒక్కసారి మనం ఏంటంటే మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈ మసాలా అంతా రైస్కి పట్టింది అనుకోండి మెతుకు అన్నీ అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా కలుపుకొని చిన్నగా కదుపుకోవాలి.
చిదిరైపోతే బియ్యం కదా, కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మళ్ళా తర్వాత వేస్తే రైస్కి పట్టదు. ఇప్పుడే వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రైస్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. కాబట్టి కొంచెం నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు తర్వాత కొద్దిగా చప్పదనం వచ్చిందనుకోండి బాగా అనిపించదు. మనం ఈ రైస్ ఏంటంటే మనకి రైతా ఉన్నా లేకపోతే ఏదన్నా కట్టా కానీ షార్వా కానీ ఏది ఉన్నా లేకపోయినా కానీ ఇలా ప్లెయిన్గా కూడా ఈ రైస్ని తినేయచ్చు. అందుకనే నేను ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు చూసుకున్నాం అనుకోండి, మనం ఉత్త రైస్ కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం అలా ఉంచామన్నమాట ఇది వేసి. ఇందాక మనం 1 గ్లాస్ వేసాం కదా వాటర్, అర గ్లాస్ మాంసం ఉడకడానికి సరిపోయినాయి కాబట్టి 1/2 గ్లాస్ ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కాబట్టి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని నేను 5 మినిట్స్ ఉడకబెట్టాను అనమాట. ఆ బిట్టు ఒకటి మిస్ అయింది. ఇలా 5 మినిట్స్ ఉడికితే ఇక చూసారా ఇలా ఉంటుందన్నమాట. కదిపితే 5 మినిట్స్లో ఉడికితో ఇట్లా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, కలర్ కానీ స్మెల్ కానీ మాకు మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా. దీన్ని శుభ్రంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మిగిలిన మొత్తం ఉడకాలన్నమాట. ఈలోపు ఏంటంటే జీడిపప్పు ఏంటంటే నేను గార్నిష్ కోసం, టేస్ట్ కోసం కాదు, మనం చూడటానికి బాగుంటుందని వేస్తున్నాను. ఎందుకంటే మటను ఫ్యాటు, జీడిపప్పు ఫ్యాట్ కాబట్టి 2 ఫ్యాట్ ఏమవుతుందంటే హై ఫ్యాట్ అవుతుంది. అందుకని నేను కొంచెమే గార్నిష్ కోసం. చికెన్ బిర్యానీలు అనుకోండి మనకు కావాల్సిన గుప్పుడైనా మనకి ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, మనకు అది అంత ఫ్యాట్ అనిపించదు. దీంట్లో మటన్ ఫ్యాట్ కదా కొంచెం ప్రమాదం అని కొంచెం వేసాను. ఇప్పుడు ఆనియన్స్ అంటే మన ఇష్టం అండి. ఇవి ఏంటంటే ఎన్ని వేసుకున్నా కూడా బిర్యానీలకి మంచి టేస్ట్, మంచిగా క్రంచిగా బాగా ఎగాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ ఏంటంటే బిర్యానీలకి మంచి, ఈ ఆనియన్ వేపినయే బాగుంటాయి. మామూలుగా కూరలో వేసిన దానికన్నా కూడా మనం ఇలా వేపి వేసుకున్నయే బాగుంటాయి. ఇలా బాగా వేగనీయాలన్నమాట. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? సమ్మర్కి స్పెషల్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఎంత దూరం వెళ్తుందో నాకు తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ నేను కూడా ఉత్సాహంగా ఇంకా కొత్తవి ట్రై చేయడానికి నాకు బాగా అనిపిస్తుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇలా వేగేటప్పుడు నేనేం చేశానంటే పక్క స్టవ్కి టర్న్ చేశాను. ఈ స్టవ్ మీదకి రైస్ పెట్టాను అనమాట. అంటే మీకు చూపించడానికి అర్థమవుతుందని నేను చూపిస్తాను. ఇటు పెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, భలేగా ఉంది అసలు. గుమ్మ స్మెల్తో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. ముక్క మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను పట్టుకొని చూశాను, మీకు చూపించలేదు కానీ ముక్క చక్కగా ఉడకాల్సినంత మాదిరిగా ఉడికింది. రైస్ కూడా చూసారా ఎంత బాగుందో. మీకు ఇక్కడ ఇందులో ఇలా కనిపిస్తుంది కానీ ప్లేట్లో వేసుకుంటే మనకి పొడిగానే వస్తుంది రైస్. వేడి మీద మనకు అలా అనిపిస్తుంది కానీ విడిగా అయితే మంచిగా పొడిలాడుతుంది. 1-2 మినిట్స్ ఏంటంటే మనం ఇంకొంచెం ఏమన్నా చెమ్మున్నా అబ్జర్వ్ చేసుకుంటుందని మనం మూత పెట్టి కొంచెం. మీరు మాత్రం పొయ్యి మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ స్టేజ్లో సిమ్లోనే ఉంచాలి. ఎందుకంటే మనం హై పెడితే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇది మటన్ దమ్ బిర్యానీ వండే తీరుగా వండితే మనం విడిగా రైస్ వేసి వండుకున్నా బాగుంటుంది, ఇలా డైరెక్ట్ మసాలాతో రైస్ వేసి వండుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూసారా, పైన మంచిగా గార్నిష్ చేసుకోవాలన్నమాట. బాగా మంచిగా పరుచుకొని దీని మీద ఇందాక జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి చూడాలి ఒకసారి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.